ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఛోటా ఛాంపియన్, చిన్నోళ్ళకి మస్తి, పెద్దోళ్ళకి కుస్తీ, పవర్డ్ బై సుధాకర్ ఫైవ్. బుడిబుడి నడకల బుడతలను చూస్తుంటే మనకు ఎంతగానో ఆనందం కలుగుతుంది. అట్ ద సేమ్ టైం మన లైఫ్ లో రివైండ్ ఆప్షన్ ఉంటే మనం ఒక్కసారి మళ్ళీ ఆ 2-3 years ఏజ్ లోకి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా. లైఫ్ లో ఎలాగో రివైండ్ ఆప్షన్ లేదు, కానీ మనం వాళ్ళ అల్లరిలో ఆ రిఫ్లెక్షన్ ని చూసుకోవచ్చు త్రూ ఛోటా ఛాంపియన్స్. మరి ఇవాళ నలుగురు అలాంటి బుడతలు అల్లరి చేసడానికి రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ఆల్రైట్, మరి ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఛోటా ఛాంపియన్, చిన్నోళ్ళకి మస్తి, పెద్దోళ్ళకి కుస్తీ, పవర్ బై సుధాకర్ పైప్స్ లో ఫస్ట్ రౌండ్ జలేబీ రౌండ్, జెంటిల్మెన్ లేడీ బేబీ రౌండ్ స్టార్ట్ చేసేదామా? ఆల్రైట్, ఇవాళ మన ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే జస్ట్ మొన్న మధ్య 2 years కంప్లీట్ చేసుకుంది తను, కానీ పాటలు చాలా బాగా పాడుతుంది, డాన్స్ సూపర్ గా చేస్తుందట, చదువు అంటే చాలా ఇష్టం అట. అబ్బో, ఈ పాప చాలా యాక్టివ్ గురు అనాలనిపిస్తుందట. Put your hands together to welcome Srija with her parents. బేబీ డాల్ ఉంది మన ఎదురుగా. ఈ బేబీ డాల్ పేరు శ్రీజ అన్నమాట. హాయ్ బేబీ. ఇంకే పాట అంటే బాగా ఇష్టం? చెప్పు చెప్పు, నాకు రాదు నైపి డాడీ పేరేంటి? శ్రీకాంత. డాడీకి పేరు లేదా అంటే మా అల్లరి పిల్ల. ఓకే, శ్రీజ వాళ్ళ డాడీ పేరేంటి? డాడీ పేరు కిరణా. అమ్మ పేరు కిరణ్ నాగలక్ష్మి గారు. ఈ రౌండ్ లో ఒక టాస్క్ ఇస్తాం ఇన్ ద స్పెషల్ రూమ్. ఆ స్పెషల్ రూమ్ కి మీ బేబీని పంపిస్తాం, దాంతో పాటు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళొచ్చు అన్నమాట కూడా. సో ఆ టాస్క్ వచ్చేసి ఆ స్పెషల్ రూమ్ లోనే ఎక్కడో దాగి ఉంటుంది. 1 minute లో ఆ టాస్క్ ని ఫినిష్ చేయాలి. మరి శ్రీజతో పాటు ఎవరు వెళ్ళిపోతున్నారు? డాడీ. ఆల్ ది బెస్ట్, గో హెడ్. ఓకే, నాగలక్ష్మి గారు, ద లేడీ యూఆర్ విత్ మీ అండ్ మీ జెంటిల్మెన్ అండ్ బేబీ స్పెషల్ రూమ్ కి వెళ్ళారు. అదేంటి అసలు స్పెషల్ అంటున్నారు, ఏంటి ఆ స్పెషల్ చూద్దామా? బాటిల్స్ ఉన్నాయి, అందులో సగం వరకు వాటర్ నింపి పెట్టారు. ఓకే, సో లెట్స్ హావ్ ద క్వశ్చన్ ప్లీజ్. మీ పాప ఎన్ని వాటర్ బాటిల్స్ మీద బాల్స్ అమర్చగలదు? సో ఆ బాటిల్స్ లో వాటర్ పెట్టాం కొంచెం బ్యాలెన్సింగ్ కోసం. ఓకే, సో అందులో బాల్స్ అమర్చాలన్నమాట. సో అలా 1 నిమిషంలో ఎన్ని బాల్స్ ని ఆ వాటర్ బాటిల్స్ లో అమర్చగలదు, అది టాస్క్. ఓకే ఓకే, మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. యువర్ ఆప్షన్స్ ఆర్: ఆప్షన్ ఏ 1 to 3, ఆప్షన్ బి 4 to 7, ఆప్షన్ సి 8 to 11 అండ్ ఆప్షన్ డి 12 to 15. 4 to 7. 4 to 7, 4 నుంచి 7 బాల్స్ ని బాటిల్స్ లో అమర్చగలదు అంటున్నారు 1 నిమిషంలోనే. సో ఫ్రీజ్ చేసేద్దామా? ఓకే, 4 to 7. Alright, let's freeze option B. Over to the special room. Come on, Srija. ఇక్కడ చూడు బొమ్మలు చూడు. ఏ నాన్న ఇంకా వాళ్ళ డాడీ కూడా బాగా యాక్టివ్. మామతో ఇద్దరు సూపర్ గా డాన్స్ చేశారు ఇందాక. హాయ్ సెకండ్ చుట్కియా. బాల్ చూడు, ఇక్కడ బాల్ చూడమ్మా. ఇదిగో ఈ బాల్స్, ఈ బాల్ ఉంది చూసురా, ఈ బాల్
డబ్బా మీద పెట్టాలి. Your time starts now. ఇక్కడ మీద 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 పెట్టు. పాట్ మీద పెట్టమ్మా. అలా పెట్టు. పైన పెట్టు. ఓకే పెట్టమ్మా, దాని మీద పెట్టు. 2, 3, 4, 5, 6, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Woo! So cute. తీరా బాల్ చేసి చూస్తున్నా, అది చూడడం సరే ఒక బాటిల్ మీద పెట్టుకోవాలి. ఆహా ఇక్కడ వాసు బాగాలేదు అన్నట్టు వేరే. వెరీ క్యూట్, వెరీ క్యూట్. లెట్స్ కాల్ బ్యాక్ శ్రీజా with an ad. Woo! ఎక్కడికి వెళ్ళావురా? బాల్ ఉందా? చేసినావు దాన్ని? పెట్టినావా? గుడ్ గోల్ రా నువ్వు, సూపర్ గోల్ కదా. ఇంకేముందా రూమ్ లో? అక్కడ చెడిపోయి బోల్డ్ ఉన్నాయి కదా. అన్నిటికంటే నువ్వే ముద్దు ఉన్నావు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఫోటో పంపినానమ్మా, ఫోటో పంపినాను. ఓకే కిరణ్ గారు, ఫస్ట్ జలేబీ రౌండ్ లో మీ టాస్క్ మీరు పూర్తి చేస్తున్నారు. మీకు టాస్క్ ఇచ్చాం కదా, ఆ రూమ్ లో బాటిల్స్ మీద బాల్స్ పెట్టాలి. అలా ఒక నిమిషంలో ఎన్ని బాల్స్ పెట్టగలదు అనేది క్వశ్చన్ మీకు. దట్ వాస్ ద టాస్క్. సో మీ ఆవిడకి మేము ఆప్షన్స్ కూడా ఇచ్చాం. A 1 to 3, B 4 to 7, C 8 to 11 and D 12 to 15. సో మీ ఆవిడ ఏ ఆప్షన్ ఎంచుకుని ఉంటారు? ఐ థింక్ 4 to 7. మీ ఆవిడ అదే చెప్పుంటారా? కానీ అదే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి మాట్లాడుకోవాలంటే డ్రమ్ శివమణి. ఎస్, అదేంటి డ్రమ్ శివమణి పెద్దోడు కదా, మరి చోటా ఛాంపియన్ గా ఎలా రాబోతున్నాడు అనుకున్నారా? మీరే చూసేయండి. Put your hands together to welcome Sai Akshit with his parents. Yes, here is our drum శివమణి. అవునండి, ఎందుకంటున్నారో వాళ్ళ మమ్మీ డాడీని అడిగి తెలుసుకుందాం. నేను చెప్పడం ఎందుకు, చెప్పండి. ఏ దొరికినా డ్రమ్స్ కంపల్సరీ డ్రమ్స్. అవునా? అక్షిత్ బ్యాండ్ కొడతావా? కొట్టు, దీని మీద కొట్టు. దీని కొట్టు, దీని కొట్టు. నాకు రాదు బ్యాండ్ వేసేవా? అట్లా ఎట్లా? నువ్వు ఎట్లా కొడతావు? ఇట్లానా? గట్టిగా మొత్తం కొట్టి చూపి, సౌండ్ వచ్చేటట్టు. ఓకే, సూపర్. చెప్పు. నంజీస్ అంటున్నాడా? ఏ చూడండి అబ్బా, అక్షిత్ వాళ్ళ మమ్మీ డాడీ ఏదేదో సాంగ్ చెప్తే నన్ను చూసి కాటుకు కళ్ళని చూస్తే పోతుందే మర్చిపోతుంది అని పాడాడు. దీని మాత్రం చప్పట్లు కొట్టే. థ్యాంక్ యూ. సో అక్షిత్ వాళ్ళ మామ్ డాడ్ పేర్లు? చంద్రమౌళి గారు, శాలిని గారు. ఓకే, సో మన ఫస్ట్ రౌండ్ ఇస్ జిలేబీ రౌండ్, అంటే జెంటిల్మెన్, లేడీ అండ్ బేబీ రౌండ్. ఒక స్పెషల్ రూమ్ ఉంటుంది, అందులో బోల్డ్ అండ్ బొమ్మలు ఉంటాయి. యాజ్ ఐ సెడ్, ఇట్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ కలర్ఫుల్ వరల్డ్ ఫర్ ద కిడ్స్. సో సాయి అక్షిత్ ని ఆ రూమ్ లోకి పంపించిన తర్వాత ఒక టాస్క్ చెప్తాం. ఆ టాస్క్ ఫినిష్ చేయడానికి అక్షిత్ తో పాటు మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అకంపెనీ చేయొచ్చు. ఆ టాస్క్ ఏదైతే ఉందో 1 minute స్పాన్ ఆఫ్ టైమ్ లోనే ఫినిష్ చేయాలి. ఓకే, అండ్ దిస్ ఈస్ క్వాలిఫైయింగ్ రౌండ్. సో
సో అలా అక్షిత్ తో పాటు స్పెషల్ రూమ్ కి ఎవరు వెళ్తున్నారు ఈ రోజు? ఆల్ రైట్, ఓవర్ టు ద స్పెషల్ రూమ్. ఓకే శాలిని గారు, మీ జెంటిల్మెన్ అండ్ బేబీ స్పెషల్ రూమ్ కి వెళ్ళిపోయారు. సో స్పెషల్ రూమ్ అంటే ఏంటి అనే కుతూహలం మీలో ఉంది కదా. లెట్స్ టేక్ అదిగోండి, దట్ ఈస్ ద స్పెషల్ రూమ్. సో అక్షత్ కి నచ్చుతుంది అంటారా? నచ్చుతుంది. ఓకే, మరి టాస్క్ ఏంటో తెలుసుకోవాలంటే విల్ హ్యావ్ టు నో ద క్వశ్చన్. లెట్స్ హావ్ ద క్వశ్చన్ ప్లీజ్. మీ బాబు ఎన్ని కూరగాయలు పళ్ళ బొమ్మలను అతికించగలడు? ఆ టబ్ లో ఏదైతే నిండి ఉన్న టబ్ ఉందో అందులో కూరగాయలు పళ్ళు ఆ బొమ్మలు విడివిడిగా ఉన్నాయి. సో వాటిని అతికించి ఎంటీ బౌల్ లో వేయాలి. సో అలా 1 minute టైంలో అలాంటి ఎన్ని కూరగాయలు అండ్ పళ్ళ బొమ్మలను అతికించి ఆ బాస్కెట్ లో వేయగలడు? వీ హ్యావ్ ఆప్షన్స్ ఆల్సో. యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ A 1, ఆప్షన్ B 3, ఆప్షన్ C 4 అండ్ ఆప్షన్ D 5. 1, 3, 4, 5. ఒక్క నిమిషం టైంలో. I go with C. You go with C. Freeze చేసేదామా? Yeah. Freeze option C. And the moment ఆ బౌల్ ని టచ్ చేసిన వెంటనే మీ టైం స్టార్ట్ అవుతుంది. Okay. ఓకే, ఓవర్ టు ద స్పెషల్ రూమ్. దాని చూసింది ఇంకా దీంట్లో థర్మాకోల్స్ లో ఓపెన్ చేసి ముక్కో లోపలిది ఇంకా మొత్తం Your time starts now. మన వెజిటేబుల్స్ అవి పెట్టు అక్షిత్. అక్షిత్ దీంట్లో వెయ్యి అది ఇంకా తీసుకో ఆ బౌల్లో ఇంకోటి సగం దొరికిందేదో. ఇంకో సగం ఉంటుంది. హాఫ్ నానా నీ లెఫ్ట్ హ్యాండ్ లో ఉంది, అక్కడ పెట్టు. నెక్స్ట్ అక్షయ్ అన్ని అనిమల్స్ తీస్తున్నాడు వాడు. ఫ్రూట్స్ ఇంకా ఆరెంజ్ టైం అయిపోయింది. 7, 6, 5, 4, 2 and 1. Time up. Basically మీకు ఇచ్చిన టాస్క్ ని అక్షత్ పూర్తి చేయలేకపోయాడు. బట్ స్టిల్ హీ ట్రైడ్ హిస్ బెస్ట్. వి లవ్డ్ వాచింగ్ హిమ్ పుట్టుకు చేస్తుంటే చాలా బాగా అనిపించింది. బట్ ఇక్కడ జరిగింది ఏది తనకు అక్కడ తెలియదు. కొంచెం మీ ఆయనతో ఆడుకుందామా? అలా చేయాలంటే విల్ హావ్ టు కాల్ దెమ్ బ్యాక్ హియర్. Let's put our hands together to welcome back Chandramouli garu and Akshit. Woo! ఎక్కడికి వెళ్ళావు అక్షిత్? నేను బాల్ తరగల. చాలా బొమ్మలు చూసావా? బాగుంది కదా? ఎలిఫెంట్ పుయ్ అన్నారు కదా. అసలు ఏం జరిగిందంటే ఒక టాస్క్ ఇచ్చాం కదా, ఆ టాస్క్ కి సంబంధించి ఆ బౌల్ లో వేరే బొమ్మలతో సహా పళ్ళ బొమ్మలు అలాగే కూరగాయల బొమ్మలు ఉంటాయి. వాటిని జోడించి ఎంటీ బౌల్ లో వేయాలి. దట్ వాజ్ యువర్ టాస్క్. సో దానికి ఆప్షన్స్ ఇచ్చాం మేము 1, 3, 4 and 5. సో శాలిని గారు ఏం చూస్ చేసుకుని ఉంటారని మీ అభిప్రాయం? 4. ఆప్షన్ 4 చూస్ చేసుకుని ఉంటారా? వై నాట్ 5? మీ ఇద్దరి ఆలోచనలు కలిసాయి బేసిక్లీ, దానికి చప్పట్లు కొడుతున్నాము. బట్ దెన్ బోల్డ్ అనే డిస్ట్రాక్షన్స్ వల్ల అక్షిత్ మాత్రం 4 వరకు రీచ్ కాలేకపోయాడు. హీ డిడ్ ఓన్లీ 1. వాటర్ మిలన్ ని జోడించాడు. వెరీ వెల్ ట్రైడ్. కంగ్రాచులేషన్స్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మిర్చి 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 లాంటి కుర్రాడు వస్తున్నాడండి. ఇప్పుడు ఒక మాట చెప్పండి ఆ అబ్బాయికి. మళ్ళీ 6 నెలల తర్వాత అడిగినా ఇట్టే చెప్పేస్తాడు. ప్లీజ్ వెల్కమ్ మనోనేత్ విత్ హిస్ పేరెంట్స్. చెప్పారా మిర్చి
చెప్పానా? ఎత్తుకోండి ఒకసారి. భయపడ్డావా? జెమ్స్ కావాలా? తిన్నావు కదా ఇందాక. దొంగ. Oh, he's got beautiful smile also. ఫ్లైయింగ్ కిస్ కనిపిస్తా. ఫ్లైయింగ్ కిస్ ఇవ్వు ఆంటీకి. తుకు నాకు ఆడమంటున్నాడా? సైకిల్ కావాలా బేబీ? సైకిలా నీకుందా ఇంట్లో? లేదు. లేదా పప్ప కొనిలే ఇంకా? ఇప్పిస్తాను. కొట్టేసేట్టున్నాడు. నువ్వు స్పెట్స్ పెట్టు. మన స్పెట్స్ పెట్టు. ఇది నా దగ్గర నుంచి. పెట్టుకో ఒకసారి చూపించు ఆంటీకి. తెలియదంట అసలు ఎలా పెట్టుకోవాలో తెలియదంట ఆంటీకి. ఎలా పెట్టుకుంటావా? మను రాంగ్. అది ఉల్టా కదా? బయట ఎండలో పెట్టుకున్నావా? ఎండో కొడితే పెట్టుకోవాలి కదా, ఇక్కడ పెట్టుకోవద్దు కదా. సరే, నీ పేరేంటిరా? చెప్పు. మనమిత. అమ్మ పేరు కవిత. నాన్న పేరు శేఖరా. ఓకేనా? లైన్ ఎట్లా ఉంటది? సో అదండి జిలేబీ రౌండ్. ఫస్ట్ రౌండ్ జెంటిల్మెన్, లేడీ అండ్ బేబీ రౌండ్ లో మీకు టాస్క్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ ద స్పెషల్ రూమ్. ఆ టాస్క్ మీ బేబీ 1 minute లో ఎలా ఎంతవరకు ఫినిష్ చేస్తాడు అనే దాని మీదే జడ్జిమెంట్ ఉంటుంది. సో మనతో పాటు ఇప్పుడు స్పెషల్ రూమ్ కి ఎవరు వెళ్తున్నారు? నేను వెళ్తాను. మీరు వెళ్తారా? ఆల్ ది బెస్ట్, గో హెడ్. కవిత గారు నాతో పాటు ఉన్నారు. మీ జెంటిల్మెన్ రాజశేఖర్ గారు అండ్ మీ బేబీ మనో వెళ్ళారు స్పెషల్ రూమ్ కి. చూద్దామా? దట్స్ ద స్పెషల్ రూమ్. ఓకే. సో టాస్క్ ఏంటో చూద్దామా? లెట్స్ హావ్ ద క్వశ్చన్ ప్లీజ్. మీ బాబు ఎన్ని బాక్స్లను అమర్చగలడు? సో అక్కడ డిఫరెంట్ కలర్స్ బాక్సెస్ ఉన్నాయి కదా. సో ఒకే రంగు బాక్సెస్ ని 3 వేసి ఎన్ని వరుసలు అమర్చగలడు? ఓకే. విల్ హ్యావ్ ఆప్షన్స్ ఆల్సో. లెట్స్ హ్యావ్ ది ఆప్షన్స్. ఆప్షన్ A 1, B 2, C 3 అండ్ ఆప్షన్ D 4. సో 1 నిమిషం టైంలో అలా వరుసలు ఎన్ని చేయగలడు మనం? 1 or 2 or 3? ఏ ఒకటి పెట్టగలరా? ఒక రో. 1 row in a minute's time. Yeah. Okay, this is the option 1. Over to the special room. Come on. మను ఇక్కడ ఏమేమి మను? హాయ్ మను. ఏంటది? కార్. ఓకే. ఇంకేమి నెక్స్ట్? ఏంటిది? టాటాయ్. మను కుక్కనా? డాగా మను? ఏయ్ నో డోంట్ టచ్. కమ్ ఆన్. ఏంటది మను? ఇట్రా. ఇంకేముంది? ఇది ఏం కలర్ ఇది? రెడ్. రెడ్ కలర్. ఏంటది? Mickey Mouse. బిగ్ కలర్స్ తీసి దీని మీద పెట్టాలి. ఓకే, ఫస్ట్ బిగ్ వన్, తర్వాత స్మాల్ వన్. ఓకే. కమాన్, నేను చెప్తాను. కమాన్ మను, కింద పెట్టు. మను ఓన్లీ రెడ్ పెట్టు. గుడ్. మను ఓన్లీ రెడ్. మను రెడ్ కలర్ పెట్టు. ఓకే. కమాన్, లెట్స్ కమ్ లెట్స్ మూవ్. పిక్ వన్. రెడ్. ఓకే, వన్ పెట్టినా. వన్ పెట్టాలి. నో. ఏ మను ఒకదానిపైన ఒకటి పెట్టాలి. స్టెప్ బై స్టెప్. రెడ్ పైన పెట్టు మను. రెడ్ పైన మను. రెడ్ పైన. రెడ్ కలర్ పైన. రెడ్ కలర్ మీద పెట్టు. త్రీ పెట్టాలి. ఎన్ని ఉన్నాయి చూడు కదా. రెడ్ కలర్ పైన పెట్టు. ఏ మను. రెడ్ తీసుకో. రెడ్ తీసుకున్నా. ఈ రెడ్ తీసుకో. మను రెడ్. గ్రీన్ 3, 2 and 1. కవిత గారు, సో శేఖర్ గారు చాలా ప్రయత్నం చేశారు అండ్ హీ ఆల్సో, ఈవెన్ మనో కూడా హీ డిడ్ హిస్ బెస్ట్. సో వెల్ ట్రైడ్. టైం ఉండింది బేసిక్లీ ఒకదాని మీద ఒకటి పెట్టడం, తను అలా పెట్టడం స్టార్ట్ చేశాడు. సో
శేఖర్ గారిని అండ్ మనం పిలిచేద్దాం. యా ఓకే, లెట్స్ వెల్కమ్ శేఖర్ గారు అండ్ మనం. ఓకే శేఖర్ గారు, మీకు టాస్క్ ఇవ్వడం జరిగింది అక్కడ. ఒకే రంగు బాక్సెస్ ని రోజ్ లో ఎన్ని వరకు పెట్టగలరు అని. దట్ వాజ్ ద టాస్క్ గివెన్ టు యు ఇన్ ద స్పెషల్ రూమ్. సో కవిత గారు ఏది చూస్ చేసుకుని ఉంటారు? వాట్ డు యు థింక్? 1 చెప్పుకుంటారా? మీరిద్దరూ కరెక్టే. మనం మాత్రం మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయాడు. సో లెట్స్ వెయిట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రాబోతున్నాడు అక్షజ్. అక్షజ్ ఎవరు అంటే ఒకటే మాట చెప్తాను, చూడ్డానికి ఛోటే మియా, కానీ ఒక్క నిమిషం పాటు తనతో మాట్లాడితే బడే మియా అని మనమే ఒప్పుకుంటాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అక్షజ్ విత్ హిస్ పేరెంట్స్. నీటిలోని సాకొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వస్తున్న డార్లింగ్ డార్లింగ్ ఎందుకు ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు తినే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ ఎందుకు ఫీలింగ్. అక్షజ్, వాడికి అక్కి అని పిలిస్తే ఇష్టం, అక్షజ్ అని పిలిస్తే నో అని చెప్తాడు. నువ్వు అందుకే కూర్చున్నావు నన్ను. వెంట తిరిగి అక్కి అని చెప్తాడు. ఆకి నువ్వేనా ఆకి అంటే? సో బడే మియా అని ఎందుకు బిరుదొచ్చింది దీనికి? జస్ట్ లైక్ హిస్ డాడ్ అన్నమాట. సేమ్ నాకు ఇమిటేషన్ అన్నమాట. ఇంటేషన్. అవునా, మీ కాపీయా? ఇంకా హాయ్ కూడా కాలేదు నాకు. ఓ మై గాడ్. బూ చెప్పు. ఏది నేను ఎక్కడున్నా చెప్పు. మీ పేర్లేంటి? రాకేష్. రాకేష్ అండ్ శ్రావ్య. ఓకే, రాకేష్ అండ్ శ్రావ్య గారు. ఫస్ట్ రౌండ్ ఇస్ జలేబీ రౌండ్, అంటే జెంటిల్మెన్ లేడీ అండ్ బేబీ రౌండ్. వాట్ ఈస్ యూ గో along with them or come and తనల్. సిద్ధంగా ఉన్నారా? yes. Over to the special. Okay, Rakesh garu, the gentleman is with me and me wife, the lady and the baby. Special room kellipoyaru. Let's have a look. There, that is the special room. Let's have the question. మీ బాబు ఎన్ని ఎక్సర్సైజ్లను సరిగ్గా చేయగలడు? సో శ్రావ్య గారు కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలి. ఇన్ అ మినిట్స్ టైం అలా ఎన్ని ఎక్సర్సైజ్ ని తను ఫాలో అవుతాడు, ఇమిటేట్ చేస్తాడు. ఓకే, మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆప్షన్ ఏ 1 to 3, ఆప్షన్ బి 4 to 6, ఆప్షన్ సి 7 to 9 and ఆప్షన్ డి 10 to 12. What do you think? I'll go for 1 to 3. So freeze option A 1 to 3. ఓకే, ప్లీజ్ చేసేసాం. సో అక్షయ్ 1 minute టైమ్ లో 1 to 3 ఎక్సర్సైజెస్ వాళ్ళ మామ్ చెప్పినట్టు చేయగలరు అంటున్నారు. సో ఓవర్ టు ద స్పెషల్ రూమ్ చూద్దాం. ఎన్ని బాల్స్? క్యాచ్ ఈ బాల్ క్యాచ్. క్యాచ్ పట్టేసుకున్నాడు. ఐ క్యాచ్. లుక్ ఇన్ కమ్ ఆన్. ఇట్లా Your time starts now. ఇట్లా వద్దు. అక్కి వెరీ గుడ్. మళ్ళీ ఇట్లా ఇట్లా చుప్ 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 అక్కి. సైకిల్. Two exercise repeat చేస్తారు ఆల్రెడీ. ఎక్సర్సైజ్ చేయాలి. అక్కడ నుంచి నువ్వు నించు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఉంటా. అక్కి మమ్మీ చెప్పినట్టు చేయి బేటా. నా ప్లేస్ రా, నాకు అర్థం ఉంటాను. పైకి లిఫ్ట్ చేసి పైకి. మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఇట్లా నేను చెప్పినట్టు చేయాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Time up. మీరు అనుకున్నట్టు కానీ జరిగిందంటారా లేదంటారా? యాక్చువల్గా జరిగింది అనుకుంటున్నాను. లెట్స్ వెల్కమ్ బ్యాక్ శ్రావ్య అండ్ అక్షయ్.
శ్రావ్య గారు అండ్ అక్షయ్ వెల్కమ్ బ్యాక్. సో మీకు యాక్చువల్లీ ఫస్ట్ రౌండ్ జలేబీ రౌండ్ లో ఇచ్చిన టాస్క్ 1 minute టైమ్ లో అన్ని డిస్ట్రాక్షన్స్ మధ్య కూడా స్పెషల్ రూమ్ లో మీరు చేసిన ఎన్ని ఎక్సర్సైజెస్ ని తను రిపీట్ చేయగలడు ఇన్ 1 minute టైమ్ అని మీకు టాస్క్ ఇచ్చాము. సో మేము మీ హస్బెండ్ కి ఆప్షన్స్ కూడా ఇచ్చాము. ఆప్షన్స్ వర్ ఆప్షన్ ఏ 1 to 3, ఆప్షన్ బి 4 to 6, ఆప్షన్ సి 7 to 9 అండ్ ఆప్షన్ డి 10 to 12. సో ఈ ఆప్షన్స్ లో రాకేష్ గారు ఏ ఆప్షన్ ని చూస్ చేసుకుని ఉంటారని మీ అభిప్రాయం? మోస్ట్లీ 1 to 3. సో బేసిక్లీ మీరు అనుకున్నట్టుగానే 1 to 3 అండ్ అది ఏ ఓకే దట్ ఈస్ డన్. బట్ అక్షయ్ పర్ఫామ్ చేశాడా లేదా 1 to 3 అంటే ఎస్ పర్ఫామ్ చేశాడు. కంగ్రాచులేషన్స్. సో జలేబీ రౌండ్ ఇంతటితో మీకే కాదు ఆల్ 4 కంటెస్టెంట్ కి క్లియర్ చేసేసారు. సో ఎవరు ఎలా పర్ఫామ్ చేశారనేది మనం చూసాం. బట్ హూ ఇస్ డిస్క్వాలిఫైడ్ అండ్ హూ ఇస్ క్వాలిఫైడ్ అనేది తెలుసుకోవాలంటే ఓకే సో జలేబీ రౌండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. అందులో 2 క్వాలిఫై అయ్యారు, 2 డిస్క్వాలిఫై అయిపోయారు. అలా డిస్క్వాలిఫై అయిన 2లో ఎవరిని కన్సిడర్ చేసి నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై చేస్తున్నాము అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. డిస్క్వాలిఫై అయిన ఫ్యామిలీ కంటెస్టెంట్ అక్షిత్ ఫ్యామిలీ అండ్ మనోనిత్ ఫ్యామిలీ. మరి మీ ఇద్దరిట్లో హూ ఇస్ దట్ లక్కీ వన్? సో ఇస్ ఇట్ గోయింగ్ టు బి మనోనిత్ ఆర్ అక్షిత్? And that contestant family is Akshit. Congratulations! మేము ఏ బేసిస్ పైన ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందంటే మీకు ఇచ్చిన టాస్క్ లో 4 to 7 ఆప్షన్ మీరు చూస్ చేసుకున్నప్పుడు తను ఓన్లీ 2 డక్స్ ని తీయడం జరిగింది. హీ డెడ్ హాఫ్ ఆఫ్ ద టాస్క్ బట్ హీ కుడెంట్ విల్ అట్లీస్ట్ 1 ఆ బాక్సెస్ లో 1, 2 కూడా చేయలేకపోయాడు. బేసిక్లీ టాస్క్ హాఫ్ కంప్లీట్ కూడా అవ్వలేదు. సో ఆ బేసిస్ పైన మేము అక్షిత్ ని నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై చేశాము. బట్ ఇట్ వాస్ రియలీ గ్రేట్ హ్యావింగ్ దిస్ క్యూటీ పై ఆన్ చోటా ఛాంపియన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. బిఫోర్ యూ లీవ్ మీకు చోటా ఛాంపియన్ ఎలా అనిపించింది? It was a great experience. So we are glad that you had fun on the show. Thank you so much for being on Chota Champion. Thanks a lot. So Chandramouli garu and Shalini garu, congratulations once again. So second round ki meeru qualify అయిపోయారు. Woo! Let's start the next round. Jajantram Mamantram. ఓకే సో జజంత్రం మమంత్రం రౌండ్ కూడా డెఫినెట్లీ స్పెషల్ రూమ్ లో జరిగే టాస్క్. కాకపోతే మీకు ఫస్ట్ రౌండ్ లో లాగా ఇండివిజువల్ టాస్క్ ఇవ్వం. దేర్ బి ఓన్లీ 1 టాస్క్ టు పర్ఫార్మ్. కానీ ఆ టాస్క్ ని మీ చిన్నారులు ఎలా పర్ఫార్మ్ చేస్తారు విత్ యువర్ హెల్ప్ అనే దాని మీదే జడ్జ్ చేస్తాం. సో ఇందులో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ టైం. ఆ టాస్క్ ని ఎంత టైం లిమిట్ లో మీ పిల్లలు పర్ఫార్మ్ చేశారు అనేదే మేము చూస్తాం. సో జజంత్రం మమంత్రం రౌండ్ లో మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే స్పెషల్ రూమ్ లో ఒక జిగ్జాగ్ పార్ట్ వంకరగా ఒక పార్ట్ ని క్రియేట్ చేసాము. ఓల్డ్ ని టాయ్స్ పెడతాం అక్కడ అండ్ బేబీ చేతిలో ఒక బాస్కెట్ ఇస్తాం. ఇక్కడ ఉన్న పేరెంట్ కి ఒక క్లూ కార్డ్ ఇస్తాను నేను. సో ఆ క్లూస్ ని అక్కడున్న పేరెంట్ కి మీరు అందించాలి అండ్ అక్కడున్న పేరెంట్ బేబీకి సపోర్ట్ చేస్తుండాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఒక క్లూ ఫినిష్ చేసిన తర్వాతే నెక్స్ట్ క్లూ కి జంప్ అవ్వాలి. ఓకే సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే చంద్రమౌళి గారు, మీ ఆవిడ శాలిని అండ్ యువర్ సన్ అక్షిత్ ఆర్ ఇన్సైడ్ ద స్పెషల్ రూమ్. సో జజంత్రం మమంత్రం రౌండ్ టాస్క్ మీకు ఆల్రెడీ చెప్పేశాను. సో సిద్ధంగా ఉన్నారా? ఓవర్ టు ద స్పెషల్ రూమ్. తీసుకో, నేను చెప్పిన బొమ్మలు తీసుకొని అట్రా. ఆగు ఆగు ఆగు, చెప్పండి, అక్కడే ఉండు, నేను చెప్పినప్పుడు తీసుకొని అక్షిత్. వెయిట్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆగు ఆగు, వాళ్ళు బొమ్మలు చెప్తారు. ఎల్లో స్పోర్ట్ బైక్. అక్షిత్ ఆగు, అక్షిత్ ఆగు, అక్కడ బైక్ ఉంది, తీసుకున్నా తొందరగా. వెళ్ళు, అదిగో బైక్. ఆ బైక్ గుట్టలు వేసుకో. గుట్టలో వేసుకో నాన్న, రాకు నా దగ్గరికి, అన్ని తీసుకొని రావాలి. ఓకే పిక్ ఇట్ అప్. నెక్స్ట్ క్లూ చెప్పండి. అక్షిత్ డాగ్. అక్షిత్ అది దానిలో పెట్టుకో. నాన్న కాదు, పెట్టుకో నాన్న. అక్షిత్ నీకు అవన్నీ ఇప్పిస్తాను, దాని లోపల పెట్టుకో. అక్షిత్ ఇగో ఇక్కడ చూడు. గన్ ఉంది అక్షిత్ ఒక్క నిమిషం చంద్రు. గన్ వేసుకో, బుట్టలో వేసుకో. ఆ బుట్టలో వేసినవన్నీ మనవే.
ప్లీజ్ ఆ బుట్టలు వేసినవన్నీ మనం ఇంటికి తీసుకెళ్దాము, అక్కడ బుట్టలు వేసుకో. వెరీ ఇంటెలిజెంట్ మదరా. డాగ్ డాగ్ డాగ్. అగో బైక్ వేసుకో ముందు, బైక్ నాన్న బుట్టలో ముందు బైక్ వేసుకో, బైక్ వేసుకో. బైక్ వేసుకో. పెట్టు. గుడ్ గుడ్ గుడ్. వెరీ గుడ్. బుట్ట తీసుకెళ్ళు. ఇగో ఇగో నాన్న, అగో అక్కడ డాగ్ ఉంది. డాగ్ డాగ్. అక్షిత్ ఇగో ఇక్కడ చూడు, అగో పింక్ డాగ్ ఉంది, తీసుకురా. అగో పీట పైన, పెద్ద పీట పైన వెనక్కెళ్ళు. తీసుకో దీనిలో వెయ్యి, డాగ్ వెయ్యి, బుట్టలు వేసుకో. నెక్స్ట్ రాబిట్ రాబిట్ రాబిట్. అది వదిలే, ఇగో ఈ రాబిట్. ఇదేనా రాబిట్? రాబిట్ వేసుకో ముందు నాన్న, వేసుకో దాంట్లో వేసుకో. గుడ్ గుడ్ గుడ్. నెక్స్ట్ 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 ఎలిఫెంట్ కార్ ఎలిఫెంట్ కార్. ఎలిఫెంట్ కారా? బుట్ట ముందుకుంది చూడు, బ్లూ అండ్ ఎల్లో. అదద్దు. అది ఇస్తేనే ఇవన్నీ ఇస్తారు. అక్షిత్ అక్షిత్ ఎలిఫెంట్ కార్ బుట్టలై అవి ఇవి. వెరీ గుడ్. నెక్స్ట్ 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 గన్ 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 గన్. అక్షిత్ గన్ వేసుకో. గన్ గన్ గన్. గబ్బర్ సింగ్ తీసుకొచ్చమను. నాకు ఇచ్చే నాన్న, అన్ని ఇచ్చే. ఆ బుట్ట ఇచ్చి ఆల్ 5 క్లోస్ కలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా రావడమే ఆలస్యం. అది తీసుకొచ్చి బుట్ట. చందు నువ్వు ఆగు, చందు నువ్వు ఆగు, చందు ప్లీజ్. అక్షిత్ ఆగండి. బుట్ట ఇచ్చి ఉన్నా కదా. ఆటో ఉండని మళ్ళీ తీసుకుంది కానీ ముందు ఆ బుట్ట తీసుకొచ్చి. వచ్చినా వచ్చే టైం లేదు. నాన్న నాకు ఇచ్చే నాన్న. అక్షిత్ అది కాదు, తీసుకొచ్చి. ఆటో కాదు, ముందు బుట్ట ఇయ్యి, తర్వాత ఆటో అక్షిత్ బుట్ట తీసుకొచ్చి. బుట్ట తీసుకొని రారా. అక్షిత్ చాలు ఆగు. అక్షిత్ అక్షిత్ బుట్ట తీసుకొచ్చి. 1 సెకండ్ ప్లీజ్. టిక్ టాక్ టిక్ వచ్చే వచ్చే. వచ్చే నాకు ఇచ్చే, నాకు ఇచ్చే. నువ్వు వచ్చే. చంద్రమౌళి గారు మీరు ఆగండి. ఫుల్ హిట్లరా మీ వైఫ్? లేదు మేడం, మా అబ్బాయి నేను చెప్తానే వింటాడు. మరి ఈ వైఫ్ వెరీ ఇంటెలిజెంటా? ఏం చెప్తే వాడు వింటాడో చక్కని చెప్పేసింది. ఆ బుట్లో వేసుకొని ఉండనివ్వండి, రానివ్వండి, వేసుకొని ఇంటికి వెళ్ళిపోతారట. సో ట్విస్ట్ ఏంటి, మీకు సస్పెన్స్ ఏంటి అంటే టైమింగ్. నెక్స్ట్ పార్టిసిపేట్ చేసి పర్ఫార్మ్ చేసిన తర్వాతే మనకు తెలుస్తుంది మీరు క్వాలిఫై అవుతున్నారా లేదా అనేది. బట్ ఫర్ ద మూమెంట్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. సో కిరణ్ కుమార్ గారు, నాగలక్ష్మి గారు అండ్ శ్రీజ గారు స్పెషల్ రూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సో రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేద్దామా? ఆల్ ది బెస్ట్. ఓవర్ టు ద స్పెషల్ రూమ్. బొమ్మలే, డాగ్ ఉంది, టెడ్డీ బేర్ ఉంది, కారేది. బొమ్మలు తీసుకెళ్ళి అక్కడ బౌల్ ఉంది, దాంట్లో వేసి రావాలి. సరేనా? చూపించు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆటో ఆటో ఆటో. ఆటోనా? ఆటో టాయ్. శ్రీజ ముందుకు రా, ముందుకు రా, ముందుకు రా. నడుచుకుంటే రా. బాస్కెట్ తీసుకో, బాస్కెట్ తీసుకో. ప్లీజ్ శ్రీజ వదిలేసేయ్. శ్రీజ ప్లీజ్ శ్రీజ. వదిలేసేయ్. ప్లీజ్ శ్రీజ. ఇదిగో, అది వరకు కారు ఉంది, కారు ఉంది. శ్రీజ కార్ చూపించాను, కార్ తీసుకుని రా. ఆటో ఆటో ఆటో. కమాన్ ఆటో. కమాన్ శ్రీజ, ఇట్రా, ఇటు వచ్చేసేయ్. కారు అది కాదు, అది కాదు నాన్న, ఆటో అమ్మా. ఫైన్, ఎక్కువ టైం తీసేస్తుంది కదా, నెక్స్ట్ క్లూకి వెళ్ళిపోండి, పర్లేదు. నెక్స్ట్ జిరాఫీ. జిరాఫీ ఎక్కడ? వేసుకోలా. స్పోర్ట్స్ బైక్ ఉందా? పోనీ బైక్. స్పోర్ట్స్ బైక్. స్పోర్ట్స్ బైక్ అక్కడ ఎక్కడ ఉండదు, నీకు పజిల్లోనే ఉంటుంది. సారీ, ఆ వేలోనే ఉంటుంది, జిగ్జాక్ లోనే. శ్రీజ వస్తే వస్తే బొమ్మలు తీసుకుంటా నాన్న. శ్రీజ ఇటు వచ్చేసేయ్, ఇటు వచ్చేసేయ్. నడుచుకుంటే బొమ్మలు తీసుకొని పక్కన పెట్టుకుంటా. బొమ్మలు తీసుకుంటా, బొమ్మలు తీసుకుంటా. స్పోర్ట్స్ బైక్ స్పోర్ట్స్ బైక్. బైక్ తీసుకుంటా. బైక్ నానా? అది ఎల్లోది, ఎల్లోది. అది గుడ్ గుడ్ గుడ్. దాంట్లో దాంట్లో ఏమ్మా? ఓకే, ఫస్ట్ 1 డౌన్. నెక్స్ట్ డక్ ఎగ్స్. ఇదిగో ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు. ఇదిగో ఇదిగో ముందుకు రా. ఇగో ఇగో ఎగ్స్, ఎగ్స్ బౌల్ లో ఉన్నాయి, బౌల్ లో ఉన్నాయి. పెట్టు దాంట్లో, బాస్కెట్ లో పెట్టు, బాస్కెట్ లో పెట్టు.
నెక్స్ట్ పిక్ చేసుకున్నా వచ్చి తనకి చేతికి అందివ్వాలి, లేకపోతే అది కూడా కౌంట్ అవ్వదు. బాస్కెట్ తీసుకొని లక్ష్మి బాస్కెట్ తీసుకొని రావాలి. లక్ష్మి బాస్కెట్ తీసుకొని రావాలి, మర్చిపోయా నేను. ఇప్పుడు పడుతుందమ్మా. బాస్కెట్ తీసుకొని రావాలి. బాస్కెట్ తీసుకొని రా. బాస్కెట్ తీసుకొని రా. బాస్కెట్ తీసుకురా. బాస్కెట్ తీసుకురామ్మా. ఎంత కష్టపడ్డారండి బాబు, వాళ్ళకంటే ఎక్కువ మీరే కష్టపడ్డారు ఇక్కడ. అసలు ఏదైనా ఫైనల్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే కూడా ఇంత టెన్షన్, నేను ఎప్పుడు ఇంత టెన్షన్ పడలేదు. ఏమంటారు కదా? సో ఇచ్చిన టోటల్ 5 క్లూస్ లో ఓన్లీ 3 క్లూస్ పిక్ చేయడం జరిగింది అండ్ లాస్ట్ మినిట్ లో భాస్కర్ అందించేసింది. సో కంగ్రాచులేషన్స్, వెల్ డన్, ఆల్ ద బెస్ట్. ఓకే, యు ఆర్ ద లాస్ట్ పార్టిసిపెంట్ ఫర్ దిస్ రౌండ్. సో రాకేష్ గారు అండ్ అక్షయ్ యాజ్ అ టీమ్, Yeah. definitely they'll perform better. Yeah. Okay, let's see. Over to the special room. నేను చెప్పిన బొమ్మను తీసుకొని రావాలి, సరేనా? ఇక్కడనే ఉంది. Your time starts now. ఓకే. రెడ్ కార్. అక్కి రెడ్ కార్ ఉంది చూడు. ఇక్కడ అక్కి ముందుకెళ్ళు. దాదా ఇక్కడ ముందట్రా. రెడ్ కార్ ఎంకాలకెళ్ళు. రెడ్ కార్ తీసుకురా. కార్ అది. నెక్స్ట్ ఎలిఫెంట్. అక్కి ఎలిఫెంట్. అగో ఎలిఫెంట్ ఉంది అక్కడ చూడు. ఎలిఫెంట్ కింద ఉంది మమ్మీ. ఎలిఫెంట్ కార్ దాంట్లో బుట్టిలే. నెక్స్ట్ క్లూ వెళ్ళిపోండి. డాల్ విత్ హార్స్. అక్కడ పక్కన నుంచి వాడి పక్కనే ఉంది. అక్కి ఇగో ఈ బొమ్మ, పింక్ కలర్ బొమ్మ ఉంది కదా. తీసుకురా. అది తీసుకున్నా. డాలే తీసుకురా. తీసుకో. వెళ్ళి తీసుకురా. ఎలిఫెంట్ తీసుకురా. ఎలిఫెంట్. ఆ బొమ్మ తీసుకురా. తొందరగా బొమ్మ తీసుకురా. తీసుకో. ఇక్కడ. సూపర్. రోబో కార్. అగో అక్కి అక్కడ ఉంది చూడు. అదే నెక్స్ట్ వ్యాన్. హంస. ఇగో అక్కి ఇక్కడ డక్ ఉంది చూడు. డక్ వైట్ డక్. తీసుకురా. శ్రావ్య గారు, అక్షయ్ అండ్ రాకేష్ టీమ్, మీ టీం కంటే వాళ్ళ టీం ఎక్కువగా వర్కౌట్ అవుతుంది అని అనుకున్నారు మీరు. సో ఇప్పుడేమంటారు? వర్కౌట్ అయింది. లెట్స్ సీ. మొత్తానికి పని కానిస్తున్నాడు అనమాట. అలా మనం 2 రౌండ్లు పూర్తి చేసుకున్నాం. సీరియస్ మోడ్కి వెళ్ళిపోదాం. ఎలిమినేషన్ రౌండ్. ఓన్లీ 1, మీ ముగ్గురులో 1 కంటెస్టెంట్ ఫ్యామిలీ విల్ గో టు ద నెక్స్ట్ రౌండ్. సో థర్డ్ పొజిషన్ లో ఉన్న కంటెస్టెంట్ ఫ్యామిలీ ఈజ్ శ్రీజాన్ ఫ్యామిలీ. గ్లాడ్ టు హ్యావ్ హర్. డెఫినెట్లీ బేబీ డాల్, చాలా ఇంటెలిజెంట్. డెఫినెట్లీ పాయింట్ ఏంటంటే అమ్మ నాన్నలు కోఆర్డినేట్ చేయలేకపోయారు. 3 క్లూస్ ని మాత్రమే కలెక్ట్ చేసుకోగలిగారు యాజ్ అ టీమ్ మీరు ఇన్ అ స్పాన్ ఆఫ్ 7 minutes. షీఈస్ డెఫినెట్లీ గాడ్స్ గిఫ్ట్ మీకు. బట్ ఐ విష్ all of you, all 3 of you, especially Srija. Oi, పేరేంటి? Srija. నువ్వు చోటా చాంపియన్ కదా? చెప్పు. చోటా చాంపియన్. థ్యాంక్ యూ సో మచ్. చోటా ఛాంపియన్ కి వచ్చి పార్టిసిపేట్ చేసి మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకున్నాను. శ్రీజా కూడా ఐఎమ్ షూర్ షీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఓయ్ బేబీ, బాయ్. ఓకే బేబీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్, ఆల్ ది బెస్ట్. మిగిలారమ్మా 2 ఫ్యామిలీస్, అక్షిత్ అక్షజ్. పేర్లలోనే కాదు, టాస్క్ లోనే కన్ఫ్యూజనే. మొత్తానికి టాస్క్ ఫినిష్ చేశారు. 5 క్లూస్ మీరు కలెక్ట్ చేశారు. కానీ ఎవరు ఎంత టైం లిమిట్ లో ఆ పర్ఫార్మెన్స్ చేశారు అన్న దాని మీదే చోటా ఛాంపియన్
నేనే అనేది డిసైడ్ అవుతుంది. సో హూ ఇస్ ద చోటా ఛాంపియన్ ఆఫ్ దిస్ ఎపిసోడ్? ఎవరది? అండ్ ద విన్నర్ is Akshay and family. 5 minutes 28 seconds లో మీరు టాస్క్ ఫినిష్ చేశారు. సూపర్ కంగ్రాచులేషన్స్. అండ్ మీ టైమింగ్ వచ్చేసి 6 minutes 1 second. మినిట్స్ అండ్ సెకండ్స్ టైం అండి. సో సూపర్ కంగ్రాచులేషన్స్ మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ దిస్. ఓకే, శ్రావ్య అండ్ రాకేష్ గారు, ఎంత అమౌంట్ విన్ అవుతాడు, స్కూల్ ఫండ్ కి ఎంత అమౌంట్ వెళ్తుంది అనేది సస్పెన్స్. దట్స్ వాట్ విల్ షో ద నెక్స్ట్ రౌండ్. సో రంగు రంగులుగా ఏదో పెట్టేశారు, ఏం చేయమంటారు? గద ఉంది చేతితో, మా బుర్రలు పదకొడుతుందా అని కూడా చూస్తున్నారు కదా. ఏంటో నేను చెప్తాను కదా. ఇక్కడ కలర్డ్ పాట్స్ ఉన్నాయి కదా, 7 ఉన్నాయి. సో ఈచ్ పాట్ లో 5,000 నుంచి 50,000 వరకు క్యాష్ దాగుందన్నమాట. మీకు ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్, ఒక పాట్ పలగొట్టారు, మీకు 10,000 వచ్చాయనుకోండి, చాలమ్మా ఈ ఫండ్ మాకు చాలు, మేము వెళ్ళిపోతాం, టాటా బై బై అంటే నేను టాటా చెప్పేస్తాను. లేదు ఇంకా కావాలి అనుకుని సెకండ్ పాట్ పలగొట్టారు, అందులో 5,000 వచ్చాయి, అప్పుడు 10,000 వదులుకోవాలి, 5,000 తీసుకెళ్తారు. ఫస్ట్ ఆప్షన్ వాయిడ్ అయిపోతుంది. దట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. ఓకే, సో మీ చోటా చాంప్ బజ్జున్నాడు, మరి మీరే డిసైడ్ చేస్తారా? 1, 2, 3, 4, 5, 6, 7 ఏ పాట్ ని బద్దలు కొడదామని మీ అభిప్రాయం? We'll go with 6 first. సో కన్ఫర్మ్? Yes. షూర్? Yes. క్యాష్. సో 6 అంటారు. Yes. ఆల్ రైట్, ఆల్ ద బెస్ట్, గో ఫర్ ఇట్. 10,000. సో ఫస్ట్ ఛాన్స్ లో 10,000 వచ్చింది. సెకండ్ ఛాన్స్ కి వెళ్ళాలనుకున్నారా, తీసుకుంటారా? సెకండ్ ఆప్షన్. ఏ పాట్ చూస్ చేసుకోవాలనుకున్నారు? I'll go with this red. నంబర్ 3. Yeah. సరే, పండగ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. ఏది 5,000 వచ్చాయి. పర్లేదండి. 25,000 వచ్చండి బాబు. కంగ్రాచులేషన్స్. ఆల్ రైట్, ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ చోటా ఛాంపియన్. చిన్నోళ్ళకి మస్తీ, పెద్దోళ్ళకి కుస్తీ, పవర్డ్ బై సుధాకర్ పైప్స్ లో మన చోటా ఛాంపియన్స్ అక్షర్ విన్నింగ్ 25,000 రూపీస్. సో అలా ఇవాళ మన చోటా ఛాంపియన్ ఎపిసోడ్ లో మరో అల్లరి పిడుగుని చోటా ఛాంపియన్ చేసేసాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మరింత అల్లరి చేస్తూ మళ్ళీ కలుస్తాను. Until then, take care of yourselves. Good night. Woo!